శాకాహారులే కాదండి, మాంసాహారులు కూడా ఈ విధంగా చేసుకొని తింటే చాలా ఇష్టంగా అయితే తింటారండి ఈ మునక్కాయ పప్పుని. ముందుగా ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అయితే తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం కదండి, భయంకరంగా వానలు, వరదలు, తుఫాన్లు, ఈదురుగాలులు. సాధ్యమైనంత వరకు ఇంటిలో ఉండటానికి ట్రై చేయండి వానలు తగ్గేంత వరకు. ఈ మునక్కాయ పప్పుకి మనకి కావాల్సింది ఒక కప్పు కందిపప్పు, ఒక 2 టమోటాలు, 2 ఆనియన్స్, 10 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న సైజు మామిడికాయ అండి, ఒక 4 మునక్కాయలండి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, మీకు కారంగా తగినంత. ముందుగా కందిపప్పుని లైట్ గా ఫ్రై చేసుకుని క్లీన్ చేసుకుని ఇందులోకి కట్ చేసుకున్న కూరగాయలు, కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 7-8 విజిల్ వచ్చేదాకా అయితే పెట్టుకోండి. తర్వాత మునక్కాయలను కూడా సపరేట్ గా అయితే ఉడికించుకోండి. ఎందుకంటే మనం కుక్కర్లో వేసి ఉడికించడం మెత్తగా అయిపోతుంది, తినేక బాగుండవు, అందుకని సపరేట్ గా ఉడికించుకోండి. ఈ మునక్కాడలు మన పంటి కింద నలిగితే మనకి బాగా రుచి అనేది తెలుస్తుంది అనమాట. ఈ పప్పు, ఈ కూరగాయలు బాగా ఉడికిన తర్వాత దించుకొని ఈ పప్పునైతే పప్పు గుద్దుతో రుబ్బుకోండి బాగా. ఇలా పప్పు గుద్దుతో రుబ్బుతుంటే నాకు మా ఊర్లో జరిగిన ఒక సన్నివేశం అయితే గుర్తుకొస్తుందండి, అది మీతో పంచుకుంటాను ఈ రోజు. మా ఊర్లో 2 భార్య భర్తలు ఉండేవాళ్ళండి. భర్త ఒక రోజు చేపలు తెచ్చి అయితే భార్యకి ఇస్తాడు. కూర బాగా పులుసు లేకుండా గుత్తంగా చెయ్యి అని చెప్పి భార్య చేతికి ఇచ్చి అతనైతే కూలి పనికి వెళ్ళిపోతాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత వంట రెడీ అయిందా, అయితే నాకు అన్నం వడ్డించి అంటాడు. అన్నం వడ్డైతే వడ్డిస్తుంది ఆవిడ. కూర వేసిన తర్వాత ఇందులో చేపలు ఏమైనా అడుగుతాడు. మీరే కదండి గుత్తంగా చేయమన్నారు, అందుకే నేను పప్పు గుద్దుతో బాగా మెత్తంగా అయితే రుబ్బినానండి అని చెప్తుంది. ఇది ఎప్పుడో మా చిన్నతనంలో జరిగిందండి. పాపం అంటే ఆమెకి అంతకు ముందే వంటల మీద అంత అవగాహన లేదనమాట. సో మనం ఈ విధంగా పప్పుని బాగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న మునక్కాయలను కూడా వేసుకొని తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని, సాల్ట్ గానీ సరిపోతే కొంచెం అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి ఇలా కలుపుకొని ఈ పప్పుని మనం అయితే తాలింపు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు అందరూ తాలింపు పెట్టాలి అనేవాళ్ళు, అంతకు ముందు అంతా ఊర్ల దగ్గర అయితే తిరగమూత పెట్టాలి అనేవాళ్ళు. కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, ఆ ఆయిల్ హీట్ ఎక్కగానే 1 స్పూన్ తాలింపు గింజలు అయితే వేసుకోండి. అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయలు, అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4-5 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. ఈ పప్పులోకి మామిడికాయ అయితే బాగుంటుందండి చింతపండు కంటే. ఇలా పప్పుని ఇందులో వేసుకున్న తర్వాత లాస్ట్ లో ఫైనల్ లో మనకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకొని పప్పు బాగా తెరిలేదాకా అయితే ఉంచుకోండి. బాగా ఇలా తెరిలిన తర్వాత లాస్ట్ అయితే దింపేసుకోండి. మన వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మేము ముందైతే ఉంటాము.